ప్రతిధ్వనికి స్వాగతం. దేశాన్ని మరోసారి ఉగ్రభయం వెంటాడుతోంది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న పేలుళ్లు 15 మంది ప్రాణాలు తీయడం, ఆ ఉగ్ర నెట్వర్క్ గురించి రోజుకో రీతిలో వెలుగులోకి వస్తున్న విషయాలు దేశాన్ని కలవరపెడుతున్నాయి. స్లీపర్ సెల్స్, వారి బ్యాకప్ గురించి వింటున్న సంగతులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడికి శత్రుదేశం పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. మరి దేశం ఈ ఉగ్ర సవాల్ను దాటేదేలా? మాటు వేసి మారణహోమం సృష్టిస్తున్న స్లీపర్ సెల్స్, ఉగ్రవాద ముఠాల్ని కూకటి వేళతో పెకిలించాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు కూచిపట్ల పరమేశ్వర్ గారు, విశ్రాంత లెఫ్టినెంట్ కర్నల్, అలాగే వాసుదేవర్ గారు ఢిల్లీ నుంచి విశ్రాంత డీజీపీ కూడా అందుబాటులోకి వస్తారు కాసేపట్లో. అలాగే సురేష్ కొచ్చాటిల్ గారు కూడా ఉన్నారు, జర్నలిస్టు, సీనియర్, హైదరాబాద్ నుంచి. అందరికీ నమస్తే అండి. ముందుగా పరమేశ్వర్ గారు, మీతో మొదలెడదాం. సార్, ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లకు సంబంధించి మనం రీసెంట్ గా చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఉగ్ర నెట్వర్క్ పై రోజుకో ఆందోళనకర విషయం వెలుగులోకి వస్తున్నట్టుంది. ఉన్నట్టుండి అసలు ఎందుకు ఇంత ఉగ్ర కలకలమంటారు? అంటే ఇది సర్ప్రైజ్ కాదమ్మా. ఈ స్కేల్ ఆఫ్ అటాక్ చూసిన తర్వాత స్కేల్ ఆఫ్ టూ థింగ్స్, స్కేల్ ఆఫ్ వెపన్ రికవరీ, స్కేల్ ఆఫ్ అటాక్ రెండు చూసిన తర్వాత మనం క్లియర్ గా తెలిసింది ఏంటంటే, అంటే కొంచెం ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ గా తెలిసింది ఏంటంటే, ఇది తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం కథ అంతా బయటకు వస్తుందని తెలుసు. అండ్ ఎక్స్టెన్సివ్ సపోర్ట్ ఫ్రమ్ ఏజెన్సీస్, ఎక్స్టెన్సివ్ సపోర్ట్ వాళ్ళకి స్లీపర్ సెల్స్ నుంచి, లోకల్ లాజిస్టిక్స్ నుంచి. లేకపోతే కనుక స్లీపర్ సెల్స్ ఇస్తారు లోకల్ లాజిస్టిక్స్, మళ్ళీ లోకల్ లాజిస్టిక్స్ వేరే అంటూ ఎవరు ఉన్నారు. సో వాళ్ళని యాక్టివేట్ చేసి వీళ్ళని యాక్షన్ లోకి తీసుకొచ్చారని క్లియర్ గా తెలుస్తుంది. అండ్ క్రాస్ బార్డర్ స్పాన్సర్స్ దాని తర్వాత మనీ సపోర్ట్, లాజిస్టిక్స్ సపోర్ట్ లేకుండా ఇవి చేయలేరమ్మా. సో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంకా నిజాలు ఇంకా బయటకు వస్తాయి. మెల్లి ఉల్లిపాయ పొర తగిలిన అన్ని వస్తాయి. సో అది మనం వెయిట్ చేసి చూడాల్సింది ఏంటంటే, ఎక్కడి నుంచి ప్లాట్ చేశారు వీళ్ళ ఈ రికవర్ చేసిన వెపనరీ, అంటే ఎక్స్ప్లోజివ్స్ వెపన్స్ అంటే ఒకటో రెండో రికవర్ అయ్యాయి. బట్ ఎప్పటి నుంచి రాడికలైజ్ అవుతున్నారు వీళ్ళు? సెల్ఫ్ రాడికలైజర్ అని తెలుసు మనకి, కానీ ఎప్పటి నుంచి రాడికలైజ్ అవుతున్నారు? ఈ 3000 కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అని తెలుస్తుంది. వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి, దాని తర్వాత రిసిన్ తయారు చేయడం పద్ధతి, ఇవన్నీ ఎలా వచ్చాయని మెల్లమెల్లి తెలుస్తూనే ఉన్నాయి మనకి. సో ఇవి తెలిసాయంటే కంప్లీట్ గా మనము రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు ఆ క్రైమ్ ని. రీకన్స్ట్రక్ట్ చేసి ఎవరిది ప్లాన్, ఎవరిది ఎగ్జిక్యూషన్, ఎక్కడి నుంచి ఫండింగ్, లోకల్ హెల్ప్ ఏమొచ్చింది, మన ఫెయిలియర్స్ ఎక్కడ అయ్యాయి. అంటే తెలిసింది పట్టుకున్నాము, చాలా పెద్ద చావు తప్పి లొట్టపోయినట్టే, కన్ను లొట్టపోయినట్టే అయింది. కానీ ఆ ఒక్కతన్ని కూడా తప్పించుకోకుండా ఎందుకు పట్టుకోలేకపోయాం అనేవి ఇంకా కొన్ని కేసు పూర్వపరాలు తెలిసిన తర్వాత బయటకు వస్తాయమ్మా. సో నన్ను అడిగితే ఇన్ షార్ట్ గా చెప్పాలంటే, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ అట్ ఆల్. ఇట్లా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వైట్ కాలర్ టెర్రరిజం చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు. దాని తర్వాత విమెన్ ని తీసుకొస్తున్నారు. ఆమె పట్టుకున్నాక, ఆమె అరెస్ట్ అయ్యాక లేడీ డాక్టర్ లక్నో నుంచి ఏమనేదంట, 4 తర్వాత అసలైన పని మొదలవుతుందని మాట్లాడేదంట ఆమె. సో ఇవన్నీ ప్రీ ప్లాన్, చాలా చక్కగా ప్రీ ప్లాన్ చేసి, చాలా క్లియర్ గా మోటివేట్ చేసి, సెల్ఫ్ రాడికలైజ్ అయ్యి వీళ్ళు లాజిస్టిక్స్ మొబిలైజ్ చేసి చేసిన అటాక్ అమ్మా ఇది. ఇటు వచ్చి ఏంటంటే, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర అయినది ఒక పానిక్ సూసైడ్ అటాక్ లా అయిపోయింది. అది ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే కనుక ఇంకా చాలా డేంజరస్, ఇంకా చాలా ఎఫెక్ట్ మనకి అయ్యేదని మాత్రం మనం గమనించాలి. సో ఇన్ ఆల్ వీఆర్ వెరీ లక్కీ ఇన్ దిస్ కేస్, బికాస్ ఒకటి, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా యాక్టివ్ గా యాక్ట్ చేసి పట్టుకున్నాయి. 2, తప్పించుకున్న వాడు కూడా పానిక్ లో వాడు ఎగ్జిక్యూట్ చేశాడు కాబట్టి మనకి డ్యామేజ్ తక్కువ అయింది. ఓకే, వాసుదేవర్ గారు, అసలు ఉన్నట్లుండి అసలు ఎందుకింత ఉగ్ర కలకలం అంటారు? ఆల్ ఆఫ్ ఎ సడన్ జీవన ప్రమాణం సాఫీగా సాగిపోతూ ఎవరి బిజీలో ఉన్నప్పుడు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అసలు ఎలా అప్రమత్తం అవుతారండి? ఉగ్రవాదులకి సహాయం బయట నుంచి ఖచ్చితంగా వస్తున్నది. లోపల నుంచి కూడా వాళ్లకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఒక హైబ్రిడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అన్నమాట. మన వాళ్ళు లోపల ఉన్నారు, బయట నుంచి ఎక్స్టర్నల్ సపోర్ట్, ఇప్పుడు సోషల్ మీడియా కానీ, లేకపోతే డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ద్వారా కానీ, ఇతర అనేక పద్ధతుల ద్వారా వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి కొత్త సమస్యలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఢిల్లీ బ్లాస్ట్ డాక్టర్ గారు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి
అది ఇంకా వైట్ కలర్ టెర్రర్ అనేది కొత్త యాంగిల్ వచ్చింది ఇప్పుడు. కాబట్టి దీనికి గ్రౌండ్ వర్క్ వాళ్ళు ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు. దానికి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా వాళ్ళు ఎప్పుడు పెడుతూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడ ఆపరేట్ చేస్తున్నా కూడా వాళ్ళు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ తీసుకొస్తారు. వాళ్ళు ఊహించని చోట స్ట్రైక్ చేయడము, లేకపోతే అనుకోని విధంగా అసలు ఇక్కడ ఇలా జరుగుతుంది అనుకోని చోట్ల వాళ్ళు స్ట్రైక్ చేయడం కూడా జరుగుతుంది. దానికి ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే మన గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉన్నది. పోలీస్ కంట్రోల్ రూమ్ వెహికల్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ కానీ, ఈ సీసీటీవీ సర్వేలెన్స్ కానీ ఇంకా ఇవి బాగా ఇంప్రూవ్ అయితే ఇలాంటి వాటి మీద మనం నిఘా ఇంప్రూవ్ చేయొచ్చు. రైట్ సార్. సార్ అలాగే మనతో పాటు వివి రావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. రావు గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత ఇటీవల ఢిల్లీలో పేలుళ్లు కలకలం చూసాం. అంటే ఈ దురాగత వెనుక అసలు ఉగ్రవాదుల లక్ష్యం ఏంటంటారు? ఇది ఉగ్రవాదుల లక్ష్యం కాదండి, ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ, ఐఎస్పిఆర్, జేఈఎం ద్వారా చేస్తున్నది లక్ష్యం. అది పొరపాటున ఏమైందంటే అండి, ఏదో లాహోర్ లో జరుగుతున్న మీటింగ్ గురించి అంటించిన పోస్టర్ వల్ల మొత్తం అంతా డొంక కదిలింది తప్పితే గానీ ఇది యాక్చువల్ గా ప్లాన్డ్ బ్లాస్ట్ కాదు. ఇది కొంచెం యాక్సిడెంటల్ గా జరిగిన బ్లాస్ట్ అనుకోవాలండి. వాళ్ళకి ఆర్డర్స్ కూడా క్లారిటీ తోటి వచ్చినట్లేదు. అటు ఐఎస్ఐ నుంచి వాళ్ళ హ్యాండ్లర్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. అందుకనే రన్నింగ్ టైంలో అది బ్లాస్ట్ అవడం జరిగిందండి. లేకపోతే వాళ్ళు ఇంకొక మోర్ వయబుల్ టార్గెట్ కి వెళ్ళేవారు, బహుశా రైల్వే స్టేషన్ కి కానీ లేకపోతే ఆజాద్పూర్ మండి ఎక్కడైతే రష్ ఎక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళేవారు. సో ఈ 13 years తర్వాత అన్నది ఏంటంటే ఎప్పటి నుంచో 2002 నుంచి కార్గిల్ తర్వాత ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిజం కొంచెం తగ్గుముఖం పట్టిందో అప్పటి నుంచి రెస్ట్ ఆఫ్ ఇండియాలో డినయబిలిటీ తోటి ఎలా చేయాలని ఐఎస్ఐ ఒక పెద్ద వ్యూహం రచించింది. దానికి ఒక బ్రిగేడియర్ ని కూడా ఇన్ఛార్జ్ గా పెట్టారు ఆ రోజుల్లో. ఆ రోజున తీసుకున్న డెసిషన్ వల్లే ఫస్ట్ జరిగిన మేజర్ ఆపరేషన్ వాళ్ళది 26/11 బాంబేలో జరిగింది. 2004-5 వేసిన ప్లాన్ అప్పుడు రెక్కి చేసి టార్గెట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు జరిగింది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో అంటే ఇంకా ఢిల్లీ, బెంగళూరు, పూనా, హైదరాబాద్ ఇటువంటి ప్లేసుల్లో కూడా చాలా ప్లేసుల్లో రెక్కి జరిగినట్టు మనం అనుకోవచ్చు. స్లీపర్ సెల్స్ అన్ని యాక్టివ్ గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ ఆల్ఫల్నా యూనివర్సిటీకి సంబంధించిన డాక్టర్లు, పుల్వామాకి సంబంధించిన డాక్టర్లు ఈ డొంక కొంచెం కదలడం వల్ల బయటకు వచ్చారు. ఇంకా చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయి, రికన్సెన్స్ చేసి టార్గెట్స్ ఉన్నాయి. వాళ్ళ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. చెప్పండి. అంటే సార్ దర్యాప్తులో ఇప్పటి వరకు అప్డేట్ ఏంటండి? ఏ విషయాలు బయటకు వచ్చాయి? వాళ్ళు జేఈఎం హ్యాండ్లర్ ఎవరో ఇంకా పేరు పైకి రాలేదు. వీళ్ళందరినీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం మోటివేట్ చేసి కొంతమంది టర్కీ తీసుకెళ్లి, టర్కీ నుంచి బహుశా ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్లారా లేదా అన్నది మనకి క్లారిటీ లేదు, కానీ టర్కీలో కొంతవరకు ట్రైనింగ్ ఇచ్చి వెనక్కి పంపించినట్టు మనం అనుకోవచ్చు. రైట్. పరమేశ్వర్ గారు, స్లీపర్ సెల్స్ అనే థ్రెట్ ను దేశం మరింత తీవ్రంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటారా? అంటే ఒక విషయం ఏంటి డిజిగ్రీ ఏంటి చేస్తానంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా దొరకలేదు అనే మాట నేను అగ్రీ చేయను. నెంబర్ 1. నెంబర్ 2, స్లీపర్ సెల్స్ అనేవి స్లీపర్ సెల్స్ అని ఎందుకు అంటారంటే అవి ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. కొంచెం యాక్షన్ లోకి వచ్చి కొంచెం యాక్టివిటీ చేసినప్పుడు మాత్రమే వస్తాయి. సో మనం గమనించాల్సిన మాట ఏంటంటే ఈ అటాక్ జరిగింది, మీరు ఆ క్వశ్చన్ చాలా రెలవెంట్ క్వశ్చన్ మీరు అడుగుతున్నారు. 13 ఏళ్ల తర్వాత జరిగింది అంటే ఈ 13 ఏళ్లలో ఎన్ని అటాక్స్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వినిపిస్తుంది సార్, కంటిన్యూ చేయండి. వినిపిస్తుందా మేడం? సారీ. ఓకే. సో ఈ 13 ఏళ్లలో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎన్ని అటాక్స్ తిప్పికొట్టాయి కాకుండా జరిగే ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ సర్కిల్స్ లో స్లీపర్ సెల్స్ పట్టుకుని వాటిని లిక్విడేట్ చేసి పబ్లిష్ చేసుకోలేము. పబ్లిష్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట ఎవరు వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మన ఇన్ఫర్మెంట్స్ వాళ్ళు మన సోర్సెస్ ఎవరు అనేది బయటకు వస్తుందని సైలెంట్ గా లిక్విడేట్ చేసేసి సైలెంట్ గా ముందుకు వెళ్ళిపోతుంటారమ్మా. సో ఏమవుతుందంటే ఒకటి మనం గమనించాలి, 13 ఏళ్ల సక్సెస్ జరిగినందువల్లే వాళ్ళు, నా ఉద్దేశం, నా అనాలిసిస్ లో ఏంటంటే వాళ్ళు చాలా ఏళ్ల తర్వాత వీళ్ళు వాళ్ళ మోడల్స్ ఆపరెండి చేంజ్ చేసుకున్నారు. అది మనము కొంచెం పట్టుకోవడంలో కొంచెం లేట్ అవ్వడంతో వాళ్ళ మోడల్స్ ఆపరెండి చేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు వేరే విధంగా వైట్ కాలర్ టెర్రరిజం తీసుకొచ్చి ఆపరేట్ చేస్తారు అని
పట్టుకోవడము మనం కొంచెం డీల్ అయింది కాబట్టి అయింది, కానీ ఇంటెలిజెన్స్ గ్యాప్ అని మాత్రం నేను అనుకోను. ఇంటెలిజెన్స్ గ్యాప్ అయ్యి ఉంటే 3000 కిలోగ్రామ్స్ ఎక్స్ప్లోజివ్స్ అవన్నీ మనం పట్టుకోలేము, ఆ ఏకేస్ అవి పట్టుకోలేము, వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్స్ పట్టుకోలేము. సో స్లీపర్ సెల్స్ సీరియస్ గా తీసుకోవాలన్న క్వశ్చన్ కి చిన్నగా జవాబు చెప్పాలంటే దే ఆర్ టేకెన్ వెరీ సీరియస్లీ అమ్మా. వీళ్ళ ద ఇన్ఫార్మెంట్స్ లేకపోతే రా ఆపరేటివ్స్ కానీ, ఐబీ ఆపరేటివ్స్ కానీ, ఈవెన్ పోలీస్ ఆపరేటివ్స్ కానీ వాళ్ళకి పర్టికులర్ టాస్క్ వాళ్ళ ఏరియాలో ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఏరియాలో ఏమేమి సెల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ యాక్టివ్ ఉన్నాయి, ఎవరు యాక్టివిటీస్ చేయగలిగారు అనే వాళ్ళ మీద నిఘా మెయింటైన్ చేస్తూనే ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతాయంటే డివైడెడ్ ప్రయారిటీస్ లో మనకున్న ఫోర్సెస్ కూడా తక్కువే కదా, ఇంతమంది పాపులేషన్ ఇంత ఏరియాలో మనకున్న ఫోర్సెస్ తక్కువ కాబట్టి కొంచెం డివైడెడ్ ప్రయారిటీస్ లో ఏమవుతుందంటే కొన్నిసార్లు స్లిప్ అయిపోతాయి. ఏది ప్రయారిటైజ్ చేయాలి, ఏది ప్రయారిటైజ్ చేయరు అనేది జడ్జ్మెంటల్ కాల్. అది ఆ జడ్జ్మెంటల్ కాల్ లో ఇది డీప్రయారిటైజ్ అయిందంటే ఇట్లాంటి స్లిప్అప్స్ అవుతూ ఉంటాయి. బట్ గ్యారంటీగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఇప్పుడు కేసు డీటెయిల్స్ బయటికి రావు, అప్పుడే అంతా అయ్యేం దాకా వాళ్ళు కేసు ఎఫెక్ట్ చేద్దని బయటికి తీసుకురారు. డీటెయిల్స్ చిన్న డీటెయిల్స్ మీడియా కావాల్సినవి నీడ్ టు నో బేసిస్ మీద చెప్తుంటారు. కానీ క్లియర్ గా తెలిసింది ఏంటంటే ఇది 3-4 ఇయర్స్ ప్లాన్ కాకుండా ఈ లెవెల్ దాకా వచ్చేవారు కాదు. 3-4 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తూ మొబిలైజ్ చేస్తూ వచ్చారు. అంటే ఇది మొన్న జరిగింది అనుకోకుండా జరిగింది, ఇంకా పెద్ద వ్యూహమే ఉంది అని అంటున్నారు. ఇది అనుకోకుండా జరిగింది అని అంటారా? అంటే నాకు తెలిసి ఏంటంటే వీళ్ళకి ఎట్లా ఉంటాయంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అట్లా ఉంటాయమ్మా వీళ్ళకి. సో ప్లాన్ ఏ ఏంటంటే ఈ 3000 కిలోస్ ఎక్స్ప్లోజివ్స్ ని వేరే చోటికి ట్రాన్స్పోర్ట్ చేసి 2611 టైప్ అటాక్ కానీ లేకపోతే బాంబే బ్లాస్ట్ టైప్ కానీ చేసి ఎఫెక్ట్ చాలా పెద్ద చేద్దామని అనుకుని ఉంటారు. అది కూడా డీటెయిల్స్ వస్తాయి. దిస్ మై గెస్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. అయితే అది ఫెయిల్ అయితే ఏమవుతుందంటే ఓకే ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయిందంటే మీరు ఏం చేస్తారు, ప్లాన్ బి, ప్లాన్ సి ఏవైతున్నా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసేయండి, ఆగకండి. ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయిందని వదిలేకండి అని ఉంటుంది. సో ఇది ప్లాన్ బి ప్లాన్ బినో ప్లాన్ సీనో ఏదో మొత్తం తెలుస్తుంది మనకి. అతను వెళ్ళి ఇనిషియల్ రిపోర్ట్స్ ఏమొచ్చింది, రెడ్ ఫోర్ట్ కి వెళ్ళి చేద్దాం అనుకున్నాడు బ్లాస్ట్, కానీ రెడ్ ఫోర్ట్ ఆ రోజు క్లోజ్ ఉంటుందని తెలిసి కొంచెం పానిక్ అయినట్టున్నాడు. పానిక్ అయ్యి ఇది బ్లాస్ట్ ఈ అటాక్ అక్కడ ఈవెన్ దేర్ చేసిన చోట కూడా 6:55 టైం కి పీక్ ఆఫ్ ది పీక్ అవర్స్ అది. సో డామేజ్ అయితే చాలా జరిగింది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏంటంటే ఇంకా పీక్ ఏరియాలోకి ఇంకా ప్లాంట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే డామేజ్ ఇంకా సీరియస్ గా అయ్యేది, ఇంకా చాలా ప్రాణాలు కోల్పోయేదని మనం గుర్తించాలి. బట్ ష్యూర్లీ ఇట్స్ పానిక్ సూసైడ్ అటాక్. ఐఎమ్ థరోలీ షూర్ అబౌట్ దట్ ఆస్పెక్ట్ అమ్మా. సురేష్ గారు, దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత ఇటీవల ఢిల్లీలో పేలుళ్లు కలకాలం చూసాం. అంటే ఈ దురాగతం వెనుక అసలు ఉగ్రవాదుల లక్ష్యం ఏంటంటారు? దర్యాప్తులో అసలు విషయాలు ఇప్పటి వరకు ఏమేమి చెప్తున్నాయండి? మన ఇద్దరు స్పీకర్ రావు గారు అండ్ అదర్ స్పీకర్ మాట్లాడిన దాంట్లో చాలా మటుకు క్లారిటీ ఏంటంటే ఇది చాలా మంది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంటారు. సార్ ఆల్రెడీ దాన్ని క్లారిఫై చేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎన్నిసార్లు సక్సీడ్ అయిందని మనకు చెప్పారు. ఎప్పుడు వాళ్ళు ఎట్లాంటి పద్ధతి ఉపయోగించారో అది కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎట్లాంటి స్ట్రాటజీ యూజ్ చేశారో అది కూడా చెప్పారు వాళ్ళు. సో మన వైపు నుంచి మీరు చెప్పినట్టు ఈ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ లో చాలా మటుకు ఒక వన్ పర్టికులర్ ఇండివిజువల్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. అదే జరిగింది అన్నమాట. అది జమ్మూ నుంచి స్టార్ట్ అయ్యి అది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మటుకు ఫరీదాబాద్ దగ్గర వచ్చి అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చేదాకా 1 person స్లిప్డ్ అవుట్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. అక్కడే ఈ ప్రాబ్లం వచ్చింది అనమాట. కానీ ఈ ఢిల్లీ బ్లాస్ట్ లో ఒక సక్సెస్ ఏంటంటే దట్ వీఆర్ ఏబుల్ టు పీస్ అందరూ ఎంత 5-6 మందిని ఫస్ట్ పట్టుకున్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ రికవర్ చేసుకున్నప్పుడు ఇదంతా బాగానే చేశారు డెఫినెట్ గా. కానీ దాని తర్వాత జరిగిన దాంట్లో ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఏం తెలిసిపోతుందంటే ఇది ఎక్కడి నుంచి మొదలైంది, వేర్ ఇస్ ది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఒక 6 సంవత్సరాల ముందు నేను ఒక ట్వీట్ చేశాను. అప్పుడు సజ్జనార్ గారు పోలీస్ కమిషనర్ ఉన్నారు సైబరాబాద్ లో. ఆ టైంలో ఇరాన్ ఒక థ్రెట్ ఇచ్చారనమాట, దట్ వీ విల్ టేక్అవుట్ ఆల్ యుఎస్ అసెట్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి. ఆలోచించండి, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అప్పుడు నేను ఒక ట్వీట్ చేసి అడిగాను, సరే అండి ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటున్నారు, సరే మన వైపు అంటే మన దగ్గర ఉన్న దాని ప్రకారం వాట్ ఈస్ యువర్ క్యాల్కులేషన్, ఎవరిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, మైక్రోసాఫ్టా, ఫేస్బుక్, మెటానా, ఇక్కడ ఎన్నో క్యాంపస్ ఉన్నాయి హైదరాబాద్, వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి నేను ఒక ప్రశ్న అడిగాను ట్విట్టర్లో. అది ఏం సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే అది ఏమైందంటే బ్యాడ్ లక్ ఆర్ గుడ్ లక్, సజ్జనార్ ఆఫీస్ నుంచి ఎవరో నాకు రెస్పాండ్ అయ్యి ఎస్ వీ నో అబౌట్ ఇట్, వీఆర్ ట్రాకింగ్ ఇట్ అని చెప్పారు. అంతా అయిపోయింది కథ. దాని తర్వాత రోజంతా నాకు ఫోన్ కాల్లు, ధమ్కీలు, అది ఇది అన్ని వచ్చి నన్ను ట్విట్టర్లో వచ్చి విపరీతంగా తిట్టారు ఓసీ వాళ్ళందరూ కలిసి, వాళ్ళ టీం మొత్తం. సో దాని తర్వాత అదే సాయంత్రం కొన్ని నేషనల్ ఛానల్స్ నన్ను బయట తీసుకున్నారు, మీరు ఇట్లా ఎందుకు చెప్తున్నారు, అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్లా క్రిమినల్స్ అవుతారు అది ఇదని చెప్పి పెద్ద లెక్చర్ ఇచ్చారు నాకు చాలా మంది. నెక్స్ట్ డే డెక్కన్ క్రానికల్ లో ఫ్రంట్ పేజ్ స్టోరీ కూడా వచ్చింది దీని గురించి.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా మంది మొన్న ఈ ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తర్వాత సురేష్ గారు ఆ స్క్రీన్ షాట్ ఉందా మీ దగ్గర ఆర్టికల్ అడుగుతున్నారు, నాకు కూడా దొరకలేదండి. నేను ఇప్పుడు కూడా దేవులాడుతున్నాను ఎక్కడ పోయిందో అని చెప్పి. వి షుడ్ గెట్ ఇట్ ఎనీవే. బట్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, వైట్ కాలర్ క్రైమ్స్ అని మనం చెప్పుకుంటూ వస్తాం. ఒసామా బిన్ లాడెన్ వాజ్ అన్ ఇంజనీర్, ఆయన డెప్యూటీ ఐమన్ అల్ జవారీ వాజ్ అ డాక్టర్. ఆలోచించండి, ఇట్లాంటి మనుషులు టెర్రరిస్ట్ గా తయారయ్యారు. అందరు కసబ్ లాగా ఉండరు. ఓకే, అందరు పేదోళ్ళు, వారికి డబ్బులు లేదు, దానికోసం ఇది చేశాడని చెప్పి వాడు డబ్బులు ఇచ్చి చేపించారని చెప్పొచ్చు. కానీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏం మోటివేషన్, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే రిలీజియస్ మోటివేషనా, ఇండాక్రిటేషనా, ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది చాలా మటుకు. ఎందుకంటే మన స్లీపర్ సెల్స్ అని మాట్లాడుతుంటాం. మన ఇంటి పక్కన ఉన్న ఒక అబ్బాయి పొద్దున ఉద్యోగంకి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు, ఆయన పని చేసుకుంటాడు, ఎక్కడ బయటకు వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, పోతూనే ఉంటాడు. మనకి ఏం తెలుసు ఎక్కడ ఏం చేస్తున్నారని ఏ ఐడియా లేదు మనకి. డెఫినెట్గా దీని ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఎందుకంటే స్లీపర్ సెల్స్ని ఐడెంటిఫై చేయడంలో ఒకటి టెక్నాలజీ వాడుకుంటారు, దాంట్లో హ్యూమన్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది. దాంట్లో చాలా మటుకు మనం ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇజ్రాయెల్ హెస్ మేనేజ్ టు ఆల్మోస్ట్ స్టాప్ సూసైడ్ బాంబింగ్స్ కంప్లీట్లీ. వాళ్ళ స్ట్రాటజీ ఒకటి ఏంటంటే, ఒకటి ఆఫ్ కోర్స్ ఇంటెలిజెన్స్, సెకండ్ ఇస్ ఎవరు సూసైడ్ బాంబింగ్ చేస్తాడో వాళ్ళ ఇల్లుని వెళ్ళి పేల్చేస్తారు మొత్తం కంప్లీట్ గా. అండ్ దట్ ఈస్ వాట్ వీ హావ్ సీన్. ఇజ్రాయెల్ చేసిన అదే మూవ్ మనం కూడా ఫాలో చేయాల్సి. మన దగ్గర చేశారు కాశ్మీర్ లో మొన్న, వాళ్ళు ఇల్లే కంప్లీట్ గా బ్లాస్ట్ చేసి పడేశారు. సో వీ షుడ్ ఫాలో జీరో టాలరెన్స్ పాలసీ. చాలా మటుకు ఇట్లాంటి సూసైడ్ బాంబర్స్ కానీ ఎవరైనా కానివ్వండి, స్లీపర్ సెల్స్ ని డిటెక్ట్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం, మన ఫ్రాన్స్ లో చూస్తున్నాం, యూకేలో చూస్తున్నాం, ఇప్పుడు మన ఈవెన్ వెస్ట్ ఏషియాలో చూస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తారో చెప్పలేము. భారతదేశంలో కూడా ఇప్పుడు వచ్చింది. వీ షుడ్ గెట్ రెడీ ఫర్ ఇట్. దీనికన్నా ముందు జరిగిన ముంబై బ్లాస్ట్ కానివ్వండి, దాని తర్వాత జరిగిన 26/11 కానివ్వండి, అదంతా కోఆర్డినేటెడ్ అటాక్స్ ఉండే. అది కాదు, దీస్ ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. వీళ్ళని ట్రైన్ చేసి పంపించిన వాళ్ళు డాక్టర్స్ కానివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ రైట్ వైపు మన ఇంజనీర్స్ చూస్తుంటాం, అది కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో. బ్యాక్ టు ప్రతిధ్వని. వాసుదేవరావు గారు, పేలుడు కేసులో కీలక నిందితుడికి పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లుగా విచారణలో బయటపడింది. అంటే అది సమస్య తీవ్రతపై మనకి ఏం చెప్తున్నట్లండి? పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ఇలాంటి వాటికి అనేక రకాలుగా సహాయం చేస్తూనే ఉన్నారు ఎప్పుడు. అది మనం ఊహించగలిగిందే. కానీ కొత్త టెక్నిక్ లో చేస్తున్నారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో కూడా డ్రోన్స్ ద్వారా అమ్యునిషన్స్, ఆర్మ్స్ పంపిస్తూనే ఉన్నారు. సో దీనికి మనం ఎప్పుడు సిద్ధపడే ఉండాలి. ఇటువంటి బాంబు మేకింగ్ టెక్నాలజీ కన్వే చేయడం కానీ, వీడియో ద్వారా, ఇతర మార్గాల ద్వారా అసలు బాంబులే పంపించడం కానీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు కొంతకాలంగా. దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం మన సర్వేలెన్స్ టెక్నిక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నా ఉద్దేశం. హలో, వినిపిస్తుంది సార్, కంటిన్యూ చేయండి. హలో, వినపడుతున్నదండి? నా ఉద్దేశంలో బేసిక్ పోలీసింగ్ గ్రౌండ్ లెవెల్లో పోలీసింగ్, ట్రెడిషనల్ పోలీసింగ్, టెక్నాలజీ రెండు కలిపి ఇంకా ఇంప్రూవ్ చేయాలని నా ఉద్దేశం. ఉదాహరణకి ఇప్పుడు సీసీటీవీస్ వచ్చాక చాలా ఇంప్రూవ్ అయింది. అలాగే బీట్ కానిస్టేబుల్స్ అని ఉంటారు, అంతకుముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారు. మేము ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు డీసీపీ కూడా బై ఫుట్ పెట్రోలింగ్ చేశారు అనేక ఏరియాస్లో. సో అక్కడ వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే కనెక్టింగ్ ద డాట్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కేసులో కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఎస్ఎస్పీ గారు ఇచ్చిన లీడ్ ద్వారా చాలా బయటకు వచ్చే విషయాలు. సో కనెక్టింగ్ ద డాట్స్ అని తెలుసుకోవాలంటే పోలీస్ ఆఫీసర్లకి గ్రౌండ్ లెవెల్లో చాలా విషయాలు అబ్జర్వ్ చేసుకుంటుండాలి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు అనలైజ్ చేసుకుంటారు. ఏదో ఐబీ వాళ్ళు రావాళ్ళు ఇస్తేనో ఇన్ఫర్మేషను, లేకపోతే అమెరికా సిఐఏ టిప్ ఆఫ్ చేస్తే ఈ బాంబుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీను మనకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిస్తే మనం రియాక్ట్ అవుతామంటే కుదరదు. సో గ్రౌండ్ లెవెల్లోనే మన కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను న్యూయార్క్ పోలీస్ కంట్రోల్ రూమ్ చూశాను. వాళ్ళ పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఆన్ రియల్ టైం బేసిస్ వాళ్లకు మానిటరింగ్ చేస్తారు. వాళ్ళ మనుషులు కూడా అక్కడ ఉంటారు. సో హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా పెట్టారు అదే మోడల్లో. కానీ మనం ఇంకా ఈ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో మన బార్డర్స్లో ఉన్న మన ఇంటెలిజెన్స్ అధికారులు కానీ, సెక్యూరిటీ ఆఫీసర్లు కానీ, జాతీయ జమ్మూ కాశ్మీర్ పోలీస్ వాడు కానీ, లోకల్ పోలీస్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఫుట్ పెట్రోలింగ్, సిటిజన్ ఇన్వాల్వ్ చేయడం ద్వారా, అనేక రకాలుగా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం ద్వారా మాత్రమే దీన్ని మనం ఎదుర్కోగలం.
అప్పుడు మాత్రమే మనకు ఈ టెర్రైన్ బాగా తెలిసి ఉండాలి. బాగా ఏ దేశం అన్నప్పుడు ఒక కంబైన్డ్ ఒక హోలిస్టిక్ యూనిట్గా తీసుకోవాలి. వాడు బాంబు పంపించేవాడు మనుషుల ద్వారా కానీ, టెక్నాలజీ కానీ, డ్రోన్స్ ద్వారా కానీ, జమ్మూ కాశ్మీర్ ద్వారా కానీ, రాజస్థాన్ ద్వారా కానీ, ఇతర మార్గాల ద్వారా ఎన్ని రకాలుగానే పంపించవచ్చు. కాబట్టి అన్ని స్టేట్ పోలీస్ ఫోర్సెస్, అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఆర్మీ, ఈ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్తో ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా వాచి పెట్టుకొని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంకా ఇప్పుడు మనకు సీ థ్రెట్ కూడా ఉంది కాబట్టి నేవల్ యాంగిల్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ మూడు ల్యాండ్, ఎయిర్, సీ, ఈ మూడింటి ద్వారా ఎలా ఈ బాంబు మేకింగ్ టెక్నాలజీ కానీ, ఆ మోడల్స్ కానీ, లేకపోతే ఫిజికల్గా అవి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఎలా చేస్తున్నారు అనేది ఎలక్ట్రానిక్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా మనం కంటిన్యూస్ గా మానిటరింగ్ చేసుకోవడం ముఖ్యమని నేను అంటున్నాను. దీనికి కీలకం మాత్రం లోకల్ పోలీసు వాళ్ళు వాళ్ళ గ్రౌండ్ పోలీసింగ్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. రైట్ సార్. పరమేశ్వర్ గారు, పాకిస్తాన్తో పాటు మిడిల్ ఈస్ట్లోని ఉగ్రముఠాలు ఈ నెట్వర్క్లో పాలు పంచుకుంటున్నాయని నిఘా వర్గాలు అంటున్నాయి. అంటే ఇంత తీవ్రమైన సమస్యను ఎలా ఎదుర్కోవాలంటారు? ఆల్రెడీ కవర్ చేసామండి. బట్ సార్ పరమేశ్వరరావు గారు చెప్పండి. సారీ ఎవరు మాట్లాడుతున్నారండి సార్? బ్రేక్. సో ఇవి బేసికలీ కొలాబరేషన్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఉంటాయండి. అంటే ఫ్రెండ్లీ కంట్రీస్ దగ్గర నుంచి మీరు సిఐఏ కానివ్వండి, కేజీబీ కానివ్వండి, కేజీబీ యాక్షన్ లో ఉన్నట్టు చెప్పరు కానీ కేజీబీ వెరీ మచ్ ఇన్ యాక్షన్ ఫ్రమ్ రష్యా కానీ, లేకపోతే మూసాద్ కానీ, వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటాయండి. ఇట్లాంటివి ఇంకా ముమ్మరం చేసుకోవాలి. ఇట్లాంటి కనెక్ట్స్ అవన్నీ ముమ్మరం చేసుకుని ఏం చేస్తున్నారు, యాక్షన్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఒక అటాక్ లైక్ ఇప్పుడు లెసన్స్ లెర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇంటెలిజెన్స్ సర్కిల్స్ లో. మీకు అక్కడ అటాక్ ఇజ్రాయెల్ లో అటాక్ అయింది, ఇప్పుడు కనీవిని ఎరగని అటాక్ అయింది 2022లో. అప్పటి నుంచి గాజాలో అటాక్, ఫెస్టివల్ రాజు అటాక్ అయింది. ఎలా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు? ఇజ్రాయెల్ లో ఏ విషయం కదలదు ఆ రోజు, షబాత్ రోజు నాడు సెలెక్ట్ చేసుకున్నారు. దే ఆర్ ద వీకెస్ట్ అట్ దట్ పాయింట్ అని ఆ టైంలో వాళ్ళు అటాక్ చేశారు. సో ఇట్లాంటి అటాక్స్ వాటి నుంచి లెసన్స్ లెర్న్ అనేవి, దాని తర్వాత ఇంటెలిజెన్స్ గ్యాప్స్ ఎక్కడ అయ్యేవి అనేవి, కొలాబరేషన్ విత్ అదర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇంకా ముమ్మరం చేసుకుని ఇంటరాక్షన్స్ చేసుకుని అవి మన ట్రైనింగ్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. చెయ్యరు అని నేను అనట్లేదు. ఆల్రెడీ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లెర్నింగ్, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ కోచింగ్. వెదర్ పోలీస్ అవనియండి, లేకపోతే ఆర్మ్ ఫోర్సెస్ అవనియండి, పారామిలిటరీ ఫోర్సెస్ అవనియండి, లేకపోతే రా కానీ, ఐబీ కానీ, డిపెండింగ్ ఆన్ రోల్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్. బట్ ఏంటంటే ఇంకా యాక్టివ్ గా మనము క్రాస్ లెర్నింగ్ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నామా, ఏమి చేయొచ్చు అనేది యాంటిసిపేటరీ యాక్షన్స్ ఎలా ఉంటాయి, యాంటిసిపేటరీ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది, ప్రొయాక్టివ్ ఇంటర్వెన్షన్ ఎట్లా ఉంటుంది అనేది స్ట్రాటజైజ్ చేసుకోవాలి. ఇంకా సో దీని నుంచి లెసన్స్ బయటకు వస్తాయి. ఎక్కడెక్కడ గ్యాప్స్ వచ్చాయి, ఎందుకు మనకి ఇంకా ముందర తెలియలేదు. 3000 కిలోలు వాళ్ళు మొబిలైజ్ చేశారంటే ఎక్కడో వాళ్ళు కూడా సక్సీడ్ అయ్యారు. 3000 కిలోలు ఒక రోజులో 2 రోజుల్లో మొబిలైజ్ చేసినట్టు కాదు, ఒక ట్రక్ లో వేసి తీసుకొచ్చినట్టు కాదు. అది చిన్న మొత్తాల్లో 500 గ్రాములు, 6 కిలో, పావు కిలోలు ట్రాన్స్పోర్ట్ చేసి ఒక చోట కేటాయించి ఒక చోట జత చేసి ఉంటారు. సో అలా ఎన్ని మన గ్రాస్ లోంచి జారిపోయాయి, ఎలా చేశారు వాళ్ళు, వాళ్ళ థాట్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంది, దీని అన్నిటి వెనకాల మాస్టర్ మైండ్ ఎవరు, ఇవన్నీ తెలిసాయంటే దెన్ మనకి చాలా లెసన్స్ లెర్న్ వస్తాయి. అవి మనము వీళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ట్రైనింగ్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకున్నామంటే ఒక అడుగు ముందు ఎప్పుడు ఉంటామమ్మా. అది రావు గారు, ఈ ఉగ్రదాడుల కార్యకలాపాలన్నీ కూడా పాకిస్తాన్ నుంచే వీడియోలు పంపడం కానీ, ఈ ఎలా చెయ్యాలి అనే దానికి సంబంధించి కోడ్ భాషలో మాట్లాడుకోవడం, బిర్యానీ అని, దావత్ అని, ఇలా కోడ్లు పెట్టుకుని మాట్లాడుకోవడం, అంటే ఇంత తీవ్రమైన సమస్యను ఎలా ఎదుర్కోవాలంటారు? కంటిన్యూస్ నిఘా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే స్పీకర్ చెప్పినట్టు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా లేదా అంటే నేను ఫెయిల్యూర్ అన్ను, ఎందుకంటే అది లెస్ ఎఫర్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్ఫల్నా అన్న పెద్ద యూనివర్సిటీ ఉంది, కనీసం 2000 మంది 3000 మంది స్టూడెంట్స్ వేరియస్ స్ట్రీమ్స్ లో ఉండుంటారు. లోకల్ పోలీస్ స్టేషన్ ఎప్పుడు వాళ్ళు ట్యాబ్ పెట్టుకోవాలి, ఏం జరుగుతుంది లోపల, బాయ్స్ గర్ల్స్ మధ్యన కూడా వైషమాలు ఉంటాయి, లేకపోతే యూనియన్స్ ఎలక్షన్స్ ఉంటాయి, ఇటువంటివన్నీ ఒక ట్యాబ్ పెట్టలేదు. ఆ ట్యాబ్ పెట్టినప్పుడు ఈ ఆల్ఫల్నా యూనివర్సిటీ గురించి ఇంత జరిగే అవకాశాలు ఉండవు. అటువంటివి కూడా చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ లోకల్ పోలీస్ ఎప్పుడు లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరికీ ప్రతిదీ తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే 40% ఓట్స్ వచ్చినాయి అంటే వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో. అలాగే లోకల్ పోలీసు తెలియకుండా ఏది జరగదు. ఈ ఆల్ఫల్నా యూనివర్సిటీలో ఆ మాత్రం ఆ విధంగా లోకల్ పోలీస్ మానిటర్ చేయడంలో ఫెయిల్ అయినట్టు మనం క్లియర్ గా అనుకోవచ్చు.
ఇటువంటి చేస్తూనే ఉండాలి, ఇటువంటి వస్తూనే ఉంటాయి. ఈ రోజు కాకపోయినా కానీ రేపు ఈ మాడ్యూల్స్ ని చాలా వరకు న్యూట్రలైజ్ చేసినా గానీ ఇంకో కొత్త రకం మాడ్యూల్స్ పుట్టుకొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వోక్స్ తయారవుతున్నారు. మొన్న ఒక స్పీకర్ ఎవరో అరుంధతి రాయ్ గాజా గురించి మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళు కూడి ఏదోటి కొంతమంది లెసర్ పీపుల్ ఏదోటి చిన్నది చేయాలని, ధర్నా చేయాలని, ఇటువంటిది ఏదో చేయాలని అనుకుంటూనే ఉంటారు. ఇటువంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. కేవలం ఇస్లాం గురించి కాదు కానీ ఇంకా వేరేది ఏదైనా జరగచ్చు, బంగ్లాదేశ్ నుంచి రావచ్చు, శ్రీలంక నుంచి కూడా రావచ్చు. సో మన నిగ్రహణ ఎప్పుడు ఉంటానే ఉండాలి. చెప్పండి. ఓకే సార్. సురేష్ గారు సార్, ఇందాక మీరు చెప్తున్నారు ఇందులో ఇంజనీరింగ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే నాకు ఎన్నో కాల్స్ వచ్చినాయి అని చెప్పి. ఇంజనీరింగ్ వాళ్ళంటే టెక్నికల్ వాడతారు అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే వైద్యులు అనేసరికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అని ఆలోచిస్తాం మనం ఎప్పుడైనా సరే. వాళ్ళ పేషెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఈ ఉగ్ర చర్యల్లో పాల్గొంటున్నారు అంటే దాన్ని ఎలా చూడాలంటారు? వైట్ కాలర్ క్రైమ్ అని అదే కదా డిస్క్రైబ్ చేసింది మనం. అంటే వాళ్ళని సస్పెక్ట్ చేయం ఎప్పుడు మనం ఎప్పుడేమనుకుంటారు వీళ్ళు డాక్టర్ ఎందుకు చేస్తారులే, వాళ్ళు దాంట్లో అసలు ఉండారని చెప్పేసి. కానీ మనం వైట్ కాలర్ క్రైమ్ లో ఇట్లా లీస్ట్ సస్పీషియస్ క్యారెక్టర్స్ ని స్లీపర్ సెల్స్ గా రిక్రూట్ చేసుకుంటారు. అంటే మీరు ఎప్పుడు సస్పెక్ట్ చేయరు. ఒక నార్మల్ పోలీస్ వన్ పంపిస్తే వాడు ఒక నోన్ క్రిమినల్ ఎంట పడతాడు, లేకుంటే ఎక్కడైనా హ్యాబిచువల్ క్రిమినల్స్ ఉంటారు వాళ్ళు ఎంట పడతారు, సస్పీషియస్ క్యారెక్టర్స్ ఎంట పడతారు. అది కాకుండా ఒక మెడికల్ కాలేజ్ లో పనిచేస్తున్న ఒక డాక్టర్, ఇంకా కొన్ని మెడికల్ కాలేజెస్ లో పనిచేస్తున్న డాక్టర్, వీళ్ళందరూ కలిసి ఒక లింక్ ఉందనేది సార్ చెప్పినట్లు దీనికన్నా ముందు కశ్మీర్ నుంచి స్టార్ట్ అయిన ఒక లక్కీ బ్రేక్ తో స్టార్ట్ అయింది, ఒక సింగిల్ పోస్టర్ తో స్టార్ట్ అయింది. అది జైషే మొహమ్మద్ పోస్టర్ ఎవరో పెడుతుని చూసి సీసీటీవీలో అది కనిపించిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అక్కడ ఈ పోస్టర్ ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చిన లీడ్ నుంచి అదంతా మొదలైంది. కానీ మీరు అంటున్న దాని ప్రకారం ఇప్పుడు వరల్డ్ వైడ్ చూస్తే కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది దీంట్లో ఇప్పుడు క్రైమ్స్, వైట్ కాలర్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. వాళ్ళకు ఒక్కొక్క మోటివేషన్ ఉంటుంది. కొంతమందికి మా మీద ఏదో అత్యాచారం చేశారు, దానికోసం మేము దాని రివెంజ్ తీసుకుంటున్నాం. కొంతమందికి వాళ్ళ రిలీజియన్ గురించి ఉంటుంది, కొంతమందికి ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉంటుంది. ఒకటి ఇప్పుడు అమెరికాలో చూస్తుంటాం, కాల్పులు జరుపుతూనే ఉంటారు. ఏదో యూనివర్సిటీలో కానివ్వండి, సూపర్ మార్కెట్లో కానివ్వండి, మిగతా చోట్లలో ఫైరింగ్ నడుస్తూనే ఉంటుంది. కొంతమంది చనిపోతారు, మళ్ళీ మనం దాని గురించి మర్చిపోతాం. ఎందుకు జరుగుతుందంటే అక్కడ పర్సనల్ గ్రడ్జ్ ఒకటి ఉంది. అక్కడ పనిచేసిన మనిషి ఉండొచ్చు, ఆయన అక్కడి నుంచి ఫైర్ చేసేసారు జాబ్ నుంచి, ఆ కోపం ఉంటుంది. లేకుంటే స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఏదైనా పిల్లని ఎవరైనా టీస్ చేశారు, ఎవరైనా వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు రేపు ఆ తుపాకీ తీసుకొచ్చి మళ్ళీ చేస్తారు. సో మోటివేషన్ అట్ డిఫరెంట్ లెవెల్ డిఫరెంట్ పీపుల్. మీరు 9/11 చూస్తే కూడా మీరు చూడండి, 9/11 ఏం చేశారు, 9/11 వీళ్ళు కావాలని చెప్పి వాళ్ళు ప్రీ డిటర్మైన్డ్ వే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి దాంట్లో కొట్టారు. దట్ డిటర్మైన్డ్ అది, ఎందుకంటే వాళ్ళకి కావాలి, ఒక షాక్ వాల్యూ ఇవ్వాలని చూస్తున్నారు. మనకు మాట గుర్తుపెట్టుకోవాలి, ఒక టెర్రరిస్ట్కి ఎప్పుడు పబ్లిసిటీ కావాలి. ఇద్దరు చనిపోతే వాళ్ళకి పబ్లిసిటీ లేదు, 100 మంది చనిపోతే వాళ్ళకి పబ్లిసిటీ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మనం ఏ రోజు పబ్లిసిటీ డినై చేస్తామో వాళ్ళని, అది ప్రాబ్లం. ఇప్పుడు ఈ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కూడా కొంచెం ముందుకెళ్తే సెంట్రల్ ఢిల్లీ కొనాట్ ప్లేస్ లో ఇదే అమోనియం నైట్రేట్ ఏ యూజ్ చేశారో మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదండి. అక్కడ వెళ్ళి ఈ బాంబుని సెట్ ఆఫ్ చేస్తే ఒక 200 మంది చనిపోతుంది ఈజీగా. అప్పుడు వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది. సో ఎడ్యుకేటెడ్ పీపుల్ ని పట్టుకోవడం అనేది చాలా డిఫికల్ట్. ఒక యూనివర్సిటీలో సార్ చెప్పినట్టు 2000-3000 పిల్లలు ఉన్న యూనివర్సిటీలో ఎవరెంట పడతాం మనం. సో మనం ఏంటంటే ఒక్కరిని పట్టుకున్నప్పుడు వానికి ఒక లెసన్ పంపిస్తే, దట్ మీ ఇల్లు పేల్చేస్తాం మేము, నువ్వు పోతావు కానీ మీ ఫ్యామిలీకి ఉండడానికి ఇల్లు ఉండదు, అదొక భయం ఉండాలి వాళ్ళకి. దట్ ఈస్ అ గుడ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇట్ మే నాట్ బి లీగల్. ఇప్పుడు మన ఎన్కౌంటర్ అని వింటుంటాం, మనకు తెలిసింది ఇట్స్ నన్ ఆఫ్ దమ్ ఆర్ లీగల్. చాలా మటుకు అట్లీస్ట్ 80% లీగల్ కాదు. కానీ ఏంటంటే మనకు తెలుసు వీళ్ళని కోర్టులో తీసుకొచ్చి వీళ్ళని ప్రాసిక్యూట్ చేయడంలో జరగదు. ఇప్పుడు మనం ఢిల్లీ రైట్స్ కేసులో చూస్తున్నాం. ఢిల్లీ రైట్స్ కేసు 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేస్తున్న ఏంటంటే వాళ్ళు క్రిమినల్స్ కాదు, వాళ్ళు బాంబు సెట్ ఆఫ్ చేయలేదు. కానీ అక్కడ కూడా ఢిల్లీ పోలీస్ ఏం చెప్పారు సుప్రీంకోర్టులో, దట్ ఎడ్యుకేటెడ్ అర్బన్ నెక్సల్స్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ టెర్రరిస్ట్. అది చాలా ఇంపార్టెంట్, అది కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు బ్రెయిన్ వాషింగ్ చేస్తారు, వీళ్ళు కాన్స్టెంట్. ఇప్పుడు ఈ అల్ఫాజా కేసులో కూడా చూసాం మనం. ఆ యూనివర్సిటీలో ఒక పనిచేస్తున్న ఒక పారామెడిక్, ఆయన పారామెడిక్ అంటున్నారు, యాక్చువల్ డెసిగ్నేషన్ మనకు తెలియదు, కానీ ఆయన బ్రెయిన్ వాష్ చేశారంట. ఒక మౌల్వియాన్ బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని కంప్లీట్ గా ఒక సూసైడ్ బాంబర్ గా మార్చారు వీళ్ళని. సో వాళ్ళకి డిటర్మైండ్ ఒక ఇది ఉండే. మీరు ఇది
ఈ ఫిలాసఫీ మీకు చాలా చోట్ల కనిపిస్తుంది. మీరు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, మిగతా చోట్ల కూడా ఈ సూసైడ్ బాంబింగ్ అనేది ఒక ఫ్యాషన్. అక్కడ ఇరాక్ చూసుకోండి, లిబియా చూసుకోండి, అన్ని చోట్ల ఉంటుంది ఈ ఫ్యాషన్. ఇది ఎందుకంటే వాళ్ళ రిలీజియన్ కోసం, మీ మనుషుల కోసం చేస్తున్నాం, మా ఏంటి మా కౌమ్ అంటారు వాళ్ళ దాంట్లో, మా హమారే కౌమ్ కే లే కర్ రహే, అది వాళ్ళ దాంట్లో ఒక తీసుకొస్తారు, వాళ్ళ బ్రెయిన్ లో తీసుకొస్తారు. దానికి వాళ్ళు చనిపోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పోతారు, మేము పోతూ 100 మందిని తీసుకెళ్లిపోతాం అని చెప్పి వాళ్ళు చెప్తారు. రైట్ సార్. వాసుదేవర్ గారు, ఈ ఢిల్లీ పేలుళ్ల ఉదంతం భద్రతా వ్యవస్థలో సరిచూసుకోవాల్సిన అంశాలు ఏమైనా మన ముందు పెట్టిందంటారా? వాసుదేవర్ గారు, అమ్మా రిపీట్ చేయండి ప్రశ్న. వినిపిస్తుందా సార్? వాసుదేవర్ గారు, ఈ ఢిల్లీ పేలుళ్ల ఉదంతం భద్రతా వ్యవస్థలో సరిచూసుకోవాల్సిన అంశాలు ఏమైనా మనకు ముందు పెట్టిందంటారా? అంటే ప్రస్తుతం అసలు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? చేస్తూ ఉన్నారు. ఎవరికి వారి యమునా తీరైన పద్ధతిలో ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఒక ఇష్యూగా ఉన్నది. సో ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఏజెన్సీ కానీ, లేకపోతే ఐబీ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ వాళ్ళ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది, కానీ ఆ కోఆర్డినేషన్ ఇంకా ఇంటెన్సిఫై చేయాలి, ఇంకా మోర్ కన్సిస్టెంట్గా ఉండాలి. అందులో లోకల్ పోలీస్తో ఉన్నటువంటి లింకేజెస్, ఇతర ఏజెన్సీస్తో ఉన్నటువంటి లింక్స్ బాగా ఇంప్రూవ్ చేయాలి. అంటే నా ఉద్దేశంలో ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రా ఉంది, ఐబీ ఉంది, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఉంది, వీళ్ళందరి దగ్గర కూడా రకరకాల ఇన్పుట్స్ ఉంటాయి. పోలీసులోనే వాళ్ళ ఇంటర్నల్గా సిఐడి విభాగం ఉంటుంది, స్పెషల్ సెల్ ఉంటుంది, లోకల్ పోలీస్ ఉంటుంది. సో ఇటు ఇంటర్నల్గా పోలీసు డిపార్ట్మెంట్లో వాళ్ళ కోఆర్డినేషను, మిగతా ఏజెన్సీతో ఉన్నటువంటి ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తే మాత్రమే దీనికి ఒక ఇంటిగ్రేటెడ్ రెస్పాన్స్ ఆన్ రియల్ టైం బేసిస్ వచ్చే అవకాశం ఉంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ నోట్స్ ఉండదు. ఎంతసేపు 3 నెలలకు ఒకసారి ఏదో ఒక క్వార్టర్లీ బులెటిన్ పంపిస్తారు, కానీ పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషను రెగ్యులర్గా ఎక్స్చేంజ్ చేసుకోవడం, మిగతా స్టేట్స్లో ఏం జరుగుతున్నదని ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేయడం అది లేదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎక్కడ తమిళనాడులో ఉన్నవాడు సరే మనకేం సంబంధం లేదులే అన్నట్టుగా ఉంటాడు. అట్లా కాకుండా ఒక ఎంహెచ్ఏ కూడా, ఐబీ కూడా ఇలాంటి విషయాల్లో ఒక కోఆర్డినేషన్ సిస్టమ్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఎక్కడైనా జరిగిన ఒక సంఘటన ఇంకెక్కడైనా కూడా జరగచ్చు. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్కి అందులోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు కానీ, మోడస్ ఆపరెండి కానీ అందరూ అబ్జర్వ్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీలో క్రైమ్ ఒకటి జరిగితే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ఆ క్రైమ్ మోడల్గా ఫాలో అయితే ఈరోజు ఢిల్లీలో జరిగిన క్రైమ్ ఖచ్చితంగా రేపో ఎల్లుండో హైదరాబాద్లోనే, విశాఖపట్నంలో ఆ మోడస్ ఆపరెండి క్రైమ్ జరుగుతుంది. సో ఇదే మోడల్ మీద జమ్మూ కాశ్మీర్లో ప్రతిరోజు ఏదో ఒక టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ భద్రతా దళాలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనేది మిగతా వాళ్ళకు గుణపాఠంగా తీసుకొని వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఎంహెచ్ఏ, ఐబీ రెండు కూడా జాగ్రత్తగా ఆన్ డే టు డే బేస్ కోఆర్డినేట్ చేయాలి. అన్ని ఏజెన్సీల మధ్య కోఆర్డినేషన్. రైట్ సార్. పరమేశ్వర్ గారు, నిజానికి ఢిల్లీ పేలుళ్ల మూలాలు కూడా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద ముఠాల లింకులతోనే జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే జేఎండ్కే పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై ఇదేం చెప్తుందంటారు? అంటే జేఎన్కే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది జేఎన్కే సెపరేటిస్ట్ మూవ్మెంట్ తో లింక్ అయినవి ఈ టెర్రరిస్ట్ అటాక్స్ అన్ని. ఏ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా కూడా టూ త్రీ థింగ్స్ ఇప్పుడు క్లియర్ గా మనకు తెలుస్తుంది ఏంటంటే ఇండియా హింటర్లాండ్ అంటే లోపల జరిగే అటాక్స్ కూడా పాకిస్తాన్ ఒరిజినేటెడే. పాకిస్తాన్ ఇస్ ద వరల్డ్స్ పాకిస్తాన్ ప్రపంచంలో దేనిలో నెంబర్ 1 అంటే టెర్రరిజం లోను, టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ లోను నెంబర్ 1. మిగతా వాళ్ళు అన్నిటికీ వాళ్ళు అడుక్కుని తింటున్నారు. సో ఇది మనకి వేరే మనము అనుమానించక్కర్లేదు, ఇది పాకిస్తాన్ మోటివేటెడ్ కాదని. దట్ ఈస్ 1. 2, జేఎన్కే హింటర్లాండ్ లో కొంచెం ఫేజెస్ నడుస్తాయమ్మా బేసికలీ. అంటే ఒక ఫేజ్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా నార్త్ కాశ్మీర్ లో కంట్రోల్ లేకపోయి ఉండే, దాని తర్వాత సౌత్ కాశ్మీర్ లో కొంచెం కంట్రోల్ లూజ్ ఉండే. ఇప్పుడు మొత్తం కాశ్మీర్ కంట్రోల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆర్టికల్ 370 తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ట్రైన్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద స్టేట్. ఎక్కడైతే మనకి వీక్ లింక్స్ దొరుకుతాయో అక్కడ వీక్ లింక్స్ ని పట్టుకుని ఆ వీక్ లింక్స్ అక్కడ అటాక్స్ చేద్దామని, స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేద్దామని వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో దానిలో ఎఫర్ట్ ఇది. సో జేఎన్కే నుంచి ఫ్లో అవుతుందా అంటే ఎస్, సర్టన్లీ జేఎన్కే నుంచి ఫ్లో అవుతుంది. వీళ్ళు జేఎన్కే లోకల్స్ చాలా మంది ఉన్నారు కూడా అని కూడా తెలుస్తోంది. సో
ఆ తీగ వాటికి లింక్ ఉందని క్లియర్ గా తెలుస్తుంది. అది వాటికి క్లియర్ గా లింక్ ఉందని తెలుస్తుంది. అండ్ ఆ లింక్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, లోకల్ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం నేను పాయింట్అవుట్ చేయాల్సిందంటే ఇంటర్ ఏజెన్సీ కమ్యూనికేషన్ కన్నా నాకు మై బిగ్గర్ ప్రాబ్లమ్ ఇస్ ఇంటర్నల్ సెక్యూరిటీ స్టేట్ సబ్జెక్ట్ అమ్మా. అంటే ఎక్కడ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటే వాళ్ళ స్టేట్ సబ్జెక్ట్. ప్రాబ్లం ఏమవుతుందంటే వేరే గవర్నమెంట్స్ ఉండడం తోటి లోకల్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, దే టేక్ ఇట్ యాజ్ దర్ అంటే వాళ్ళ ఈగో ఇష్యూస్ గా చేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ పని చెప్పింది మేమెందుకు వినాలి, మా పార్టీ పవర్ లో లేదు కదా అని. లోకల్ పొలిటికల్ గెయిన్స్ కోసం అని లార్జర్ నేషనల్ ఇంట్రెస్ట్ ని, ఈ బోక్స్ ని, యాంటీ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో, అరుంధతి రాయ్ అని పేరు చెప్పారు, అట్లాగే జర్నలిజం కూడా చాలా మంది ఉన్నారు, జర్నలిస్ట్ లో కూడా చాలా మంది ఉన్నారు, అట్లాగే యాక్టివిజం అని, యాక్టర్స్ అని, వీళ్ళందరూ సోషల్ యాక్టివిటిజం టు సెన్సేషనలిజం అని వస్తుంటారు వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళు సపోర్ట్, ఎకో సిస్టమ్ సపోర్ట్ ఇవ్వడం తోటి ఇలాంటి యాక్షన్స్ ఈజీ అవుతాయి. ఒక పోలీస్ ఫోర్స్, ఒక ఐబీ, ఒక రా ఇంటర్ ఏజెన్సీ ఇవి చేసేసుకుంటే ఈజీగా అయ్యేది కాదు. పొలిటికల్ విల్ కూడా దీని వెనకాల ఉండాలి. ఎక్కడో చోట పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ పార్టిసన్ బెనిఫిట్స్ చూసుకుంటున్నారు కాబట్టి ఇవి అవుతున్నాయి అమ్మ. దట్ ఈస్ మై లార్జర్ పాయింట్. ఓకే సార్. వివిరావు గారు, పేలుళ్లకు ఉగ్రవాదులకు అందుతున్న సహకారమే కాదు, వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు కానీ, వారి కమ్యూనికేషన్ సాధనాలు కానీ, అలాగే టెక్నాలజీ అడ్వాన్స్డ్ గానే ఉంటుంది. వీటిని ఎలా కట్ చేయాలంటారు? మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో మనం కూడా వేరియస్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నుంచి తీసుకుని వాళ్ళకి ధీటుగా మనం వెళ్లాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చైనీస్ పెహల్గాంలో చైనీస్ ఎక్విప్మెంట్ వాడారు, కమ్యూనికేషన్ శాటిలైట్ నెట్వర్క్ వాడారు. అంతకుముందు ఎప్పుడో జమ్మూ కాశ్మీర్ లో దుబాయ్ బేస్డ్ ఇరిడియం సెట్స్ ఇవి వాడేవారు. అవి మన ఇండియాలో కూడా దొరికేవి అప్పట్లో. ఆ హ్యాండ్ సెట్స్ 1 lakh రూపీస్ పైన ఉండేది. తర్వాత డైరెక్ట్ గా వాళ్ళతోటే కనెక్షన్ తీసుకుని ఉండేది. తర్వాత దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అలాగా బ్యాన్ చేయడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయం కూడా వెంటనే తీసుకోవాలి, అదే ఒకటి నిర్ణయం ఉంటుంది. ఇంకోటి పాయింట్ ఏమని చెప్తున్నానంటే, ఇప్పుడు మనకున్న థింక్ ట్యాంక్స్ అన్ని ఢిల్లీలోనే ఉన్నాయి. డిఫెన్స్ కానీ, రక్షణ రంగానికి కానీ, కౌంటర్ టెర్రరిజం కానీ అన్ని ఢిల్లీలోనే ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక్కటి లేదు. అమరావతిలో అంటే ఇంకా అసలు ప్లాన్ కూడా ఎప్పుడు వినలేదు. ఇటువంటి థింక్ ట్యాంక్స్ అంటే ఏంటంటే లోకల్ ఎక్స్పర్టీస్. ఇప్పుడు చాలా మంది రిటైర్డ్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు, ఎక్స్ డీజీపీలు ఉంటారు, ఎక్స్ ఐజీలు ఉంటారు, పారామిలిటరీ ఫోర్సెస్ హెడ్స్ ఉంటారు లోకల్ గా. వీళ్ళందరినీ ఒక గ్రూప్ గా థింక్ ట్యాంక్స్ పెట్టుకుని ఇటువంటి విషయాలు అంటే నెక్స్ట్ ఏం వస్తున్నాయి, నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఇటువంటి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అది ఈ స్టేట్ గవర్నమెంట్స్ లో జరగట్లేదు. ఎస్పెషల్లీ మహారాష్ట్రలో కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ లో లేదు, తెలంగాణలో లేదు, బెంగళూరులోనూ లేదు. ఇటువంటి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సురేష్ గారు మీరేం చెప్తారు? కర్నల్ వివిరావు చెప్పినట్లనే ఈ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ ఒకటి దీనికన్నా ముందు చెప్పిన స్పీకర్ కానీ కర్నల్ రావు చెప్పినట్ల స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటాం మనం. ఏదో అక్కడ బాంబు పేలుతుందని కాదు, స్పెసిఫిక్స్ కావాల్సి వస్తుంది పోలీస్కి ఎప్పుడు. లేకుంటే వాళ్ళు టిపికల్ వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది చాలా మటుకు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఫోన్ చేసి నిన్న కూడా ఆర్జీఏ ఎయిర్పోర్ట్ లో ఎవడో ఈమెయిల్ పంపించండి బాంబు ఉందని చెప్పి ఎన్ని ఫ్లైట్లు డిస్టర్బ్ అయినాయండి. సో మనం కూడా మన వైపు నుంచి వీ షుడ్ బి హ్యావింగ్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, ఎక్కడ ఉంది ఏం చేయొచ్చు అనేది. ఇది చాలా మట్టుకు మనం లాస్ట్ ఒక 11 సంవత్సరాల్లో మన దగ్గర మేజర్గా ఒక బాంబ్ బ్లాస్ట్ జరగలేదు. మీరు నార్త్ ఈస్ట్ అండ్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ పక్కన పెడితే మేజర్గా ఎక్కడేం జరగలేదు. కానీ ఇది ఫస్ట్ టైం ఢిల్లీలో జరిగింది. అది కూడా ఒక లక్కీ టిప్ తోని జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి పట్టుకున్న దానికి. కానీ వీళ్ళు పట్టుకోకపోతే మీరు ఆలోచించండి, 36 స్థలాల్లో బాంబింగ్ ప్లాన్ చేశారు December 6th రోజు. సో డెఫినెట్ గా దీనికి ఒక ప్లానింగ్ ఉండే, దీనికి ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ వాళ్ళ వైపు నుంచి పెట్టారు. కానీ కర్నల్ రావు చెప్పారు ఇరిడియం లాంటి ఫోన్స్ వాడడం కానీ, కమ్యూనికేషన్స్, ఇప్పుడు వీళ్ళు కమ్యూనికేట్ చేస్తున్న టెలిగ్రామ్ కానీ, సిగ్నల్ కానీ ఇట్లాంటి కొన్ని సెక్యూర్డ్ యాప్స్ నుంచి చేస్తున్నారు. వాట్సాప్ కూడా యూజ్ చేయట్లేదు వాళ్ళు. సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ గ్రూప్లోనే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు మనం కర్నల్ పురోహిత్ గురించి మాట్లాడితే, ఇప్పుడు మాలేగాం బ్లాస్ట్ గురించి ఆయన పనేముండే, హీ వాజ్ డూయింగ్ ప్రిసైస్లీ వాట్ హీ వాజ్ సపోజ్ టు డూ. ఏంటి, మిలిటరీ ఇంటెలిజెన్స్ లో ఉండి ఆయన ఒక్కొక్క టెర్రర్ గ్రూప్స్ లో ఈవెన్ పొలిటికల్ గ్రూప్స్ లో దూరిపోతారు. అది వాళ్ళ జాబ్ ఉండే. కానీ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కర్నల్ రావు గారు చెప్తారు కావాలంటే, ఒక ఆర్మీ ఆఫీసర్కి ఏం మోటివేషన్ ఉంటుందండి? ఒకసారి మీ ఒక ఆర్మీ ఆఫీసర్, ఎంఐ ఆఫీసర్ని పట్టుకొని ఆయన జైల్లో పెట్టి 10 సంవత్సరాలు ఆయన్ని టార్చర్ చేసి ఆయన దాని తర్వాత అట్లీస్ట్ ఆర్మీ వాళ్ళు రికగ్నైజ్ చేశారు, ఆయనకి ప్రమోషన్ కూడా ఇచ్చారు. దట్ ఇస్ అ గ్రేట్ థింగ్. కానీ మన దగ్గర ఎట్లా అయిపోతుందంటే, ఇప్పుడు ఈ చిన్న ఒక ఫెయిలియర్ రాగానే ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. ఈ డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు చూడండి మన దగ్గర, కూర్చొని బయట రోడ్ బాగలేదు,
డ్రైనేజ్ బాగాలేదు, వరదలు వస్తున్నాయి, ఇదన్నీ కామెంట్ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉంటుంది దీని గురించి. వాట్ ఈస్ ఇంటెలిజెన్స్, హౌ ఇస్ ఇంటెలిజెన్స్ కలెక్టెడ్, హౌ ఇస్ ఇట్ డిసిమినేటెడ్, దాన్ని ఎట్లా యాక్షనబుల్ గా చేస్తారనేది వీళ్ళకి అస్సలు ఐడియా లేదు. స్టేట్ లెవెల్ ఏముంటుంది, సెంట్రల్ లెవెల్ ఏముంటుంది, మిలిటరీ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ చూడండి, ఇప్పుడు వాళ్ళు ఎట్లా పనిచేస్తారు, వాళ్ళ దగ్గర ఒక బడ్జెట్ ఉంటుంది, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, దాని మీద వాళ్ళు హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారన్నమాట. వాసుదేవరావు గారు, దేశంలో యాంటీ టెర్రర్ ఏజెన్సీలు ఎన్ఐఏ, ఎన్ఎస్జీ అలాగే రాష్ట్ర పోలీసుల మధ్య సమాచార మార్పిడి కానీ కోఆర్డినేషన్ కానీ మరింత మెరుగుదల కోసం అసలు ఏం చేయొచ్చు అంటారు? ఈ ఉగ్రదాడులను ఆపడానికి ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే మీటింగ్స్ అవి పెడుతున్నారు, డైలీ ఏదో మెసేజెస్ వెళ్తూ ఉన్నాయి. ఢిల్లీ నుంచి ప్రతిరోజు మెకానికల్ గాను రొటీన్ గాను ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ మీద మెసేజెస్ వెళ్తుంటాయి. స్టేట్ సిఐడికి వెళ్తాయి, లేదా స్పెషల్ బ్రాంచ్కి వెళ్తాయి, అక్కడి నుంచి రొటీన్గా డిస్ట్రిక్ట్ పోలీసులకు వెళ్తాయి. కానీ ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్, టాప్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు మనసు విప్పి మాట్లాడుకొని రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని ఎప్పటికప్పుడు ఎక్స్చేంజ్ చేసుకునే ఒక ఓపెన్ సిస్టమ్ రావాలి. ఇప్పుడు మామూలుగా ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ నీడ్ టు నో బేసిస్ అనేది ఒక సూత్రంగా పెట్టి సెంట్రల్లో ఉన్న వాళ్ళు ఇంటెలిజెన్స్, ఐబీ వాళ్ళు స్టేట్ పోలీస్తో అంత ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకోరు. అలాగే స్టేట్ స్టేట్ వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ మిగతా వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుందిలే అని తెలియక వాళ్ళు ఢిల్లీకి కానీ ఇతర స్టేట్స్కి కానీ అంత క్విక్గా కానీ ప్రాపర్గా కానీ పాస్ చేయరు. సో దీనివల్ల ఇంటెలిజెన్స్ షేరింగ్లో గ్యాప్స్ వస్తున్నాయి. దానికని సంవత్సరానికి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నారు, డీజీపీస్ కాన్ఫరెన్స్. అట్లా కాకుండా వీటికి సంబంధించి క్వార్టర్లీ మీటింగ్స్ పెట్టి మంత్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ నోట్స్ని ఇంకా ఎలాబొరేట్గా మోర్ ఎఫెక్టివ్గా పంపించి ఫీడ్బ్యాక్ తీసుకునే సిస్టమ్ పెడితే, ముఖ్యంగా ఎంహెచ్ఏ చేయాలి ఆ పని. ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్స్కి సెంటర్కి కూడా సంబంధించిన సబ్జెక్టే కాబట్టి వాళ్ళు అట్లా బెటర్గా కోఆర్డినేట్ చేసుకోగలిగితే ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ నోట్స్ కానీ ఇన్పుట్స్ ఎక్స్చేంజ్ కానీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఒకళ్ళు ఇంకోళ్ళ నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది. రైట్ సార్. సురేష్ గారు, ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా రాడికలైజేషన్, డిజిటల్ ప్రాపగండా చేస్తూ మేధో యుద్ధం కూడా నడిపిస్తున్నారు. అంటే ఈ విషయంలో దర్యాప్తు సంస్థలు, ప్రజలు ఏం చేయాలంటారు? నేను దీనికన్నా ముందు చెప్పానమ్మా, ఇది మనకి ఏంటంటే మనం పక్కన ఇంట్లో ఎవరు ఉంటారు కూడా మనకు తెలియదు. ఇప్పుడున్న సోషల్ లైఫ్ లో పక్కన అపార్ట్మెంట్లో ఎవరు ఉంటారు అనేది హై కాస్ట్ లైఫ్ లో మనకు తెలియదు. తప్పు కాదు అది. రాత్రి పగలు పనిచేస్తాము, కమ్ ఇన్ ద లేట్ ఇన్ ద నైట్ 1 వెళ్ళిపోతాం. నెక్స్ట్ డే ఎవరు వస్తారో, ఆ ఫ్లాట్ లో ఉంటారో, మార్చిపోతారు, కొత్త వాళ్ళు వస్తారో ఉంటారో లేదు మనకేం తెలియదు దీని గురించి. ఎందుకంటే సొసైటీలో ఇంపాక్ట్ లేదా. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ నేబర్ ఎవరని మీకు తెలియకపోతున్నప్పుడు మీరు సొసైటీని ఎట్లా ట్రేస్ అవుట్ చేస్తారు? ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు మన ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఫస్ట్ 3 రోజులు ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా కానీ, ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ చెకింగ్. ఎయిర్పోర్ట్లో అయితే రెగ్యులర్గా ఉందనుకోండి, రైల్వే స్టేషన్ 4 రోజులు నడిచింది. దాని తర్వాత ఏం జరిగిందంటే అంతా సర్దుమతైంది. ఇప్పుడు అందరు మర్చిపోతారు, నెక్స్ట్ బాంబ్ బ్లాస్ట్ దాకా అందరు మర్చిపోతారు. ఆ కల్చరే లేదు మన దగ్గర, ఒక సెక్యూరిటీ కల్చర్ లేదు మన. నాకేం పోయిందిలే, ఆ పక్కన బ్యాగ్ పడి ఉంటే అదే కూడా సస్తాడులే అని చెప్పి మనం పక్క నుంచి వెళ్ళిపోతాం. ఆ కల్చర్ మనకి రావాల్సి. ఇప్పుడు చూడండి మీరు ఇజ్రాయెల్, నేను ఎప్పుడే నేను ఇజ్రాయెల్ ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే వాళ్ళకి ఒక కంప్లీట్ డ్రిల్ వాళ్ళ దగ్గర. ఒకటి వాళ్ళకి ట్రైనింగ్ ఉంది, అంటే ఎవ్రీ 18+ ఇయర్ వాళ్ళకి కంప్లీట్ గా 3 years మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఆయన కర్నల్ రావు గారు చెప్తారు దీని గురించి. సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చేస్తుంది వాళ్ళ దాంట్లో. మన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఆ డిసిప్లిన్ లేదు. మనకు ఆ డిసిప్లినే లేదు. మనకి ఏం చెప్తారు, క్రిటిసిజం లో నంబర్ 1, బట్ డూయింగ్ ఇట్ వీ డూ నథింగ్. సో ఒక మన బ్యాగ్ చెక్ చేశారనుకోండి ఒక సెక్యూరిటీ వాడు, మన కోపం వస్తుంది, ఏంట్రా ఇట్లా చూస్తున్నాను నా బ్యాగ్ ని, ఏమైంది అంటాం మనం. సో వీఆర్ నాట్ రెడీ టు ఈవెన్ కార్, మన హోటల్లో కార్ తీసుకెళ్తున్నప్పుడు ఆ డిక్కీ ఓపెన్ చేస్తే మనకు కోపం వచ్చేస్తుంది అప్పుడే. ఏంటి నా కార్ ఎందుకు చెక్ చేస్తున్నావు, ఏమైంది దాంట్లో ఏముందని చెప్పేసాడు. ఆ కల్చర్ ఎప్పుడు దాకా రాదు. ఎందుకంటే ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. ఈ రోజు ఢిల్లీలో జరిగింది, రేపు హైదరాబాద్ లో జరగచ్చు, ఎల్లుండి బెంగళూరులో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. అది మనం చూస్తూనే వస్తున్నాం. సిటీ వైజ్ టార్గెటింగ్ ఉంటుంది. జర్మన్ బేకరీ బ్లాస్ట్ ఎక్కడ జరిగింది, దాని తర్వాత మన మాలిగాం బ్లాస్ట్ ఎక్కడ జరిగింది, బెంగళూరు బ్లాస్ట్ ఎక్కడ జరిగింది, అన్ని డిఫరెంట్ ప్లేసెస్. ఈవెన్ హైదరాబాద్ లో చూడండి, గోకుల్ చాట్ కానివ్వండి, లుంబిని పార్క్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కానీ, మెక్కా మస్జిద్ బ్లాస్ట్, అన్ని చోట్ల జరుగుతుంది. సో వీ షుడ్ బి కేర్ఫుల్. ఒక కల్చర్ ఉండాలి. ఇంకోటి ఎవిడెన్స్ ట్యాంపరింగ్. ఒక సీన్ లో మొన్న కూడా చూడండి, ఢిల్లీలో బ్లాస్ట్ జరగగానే అందరూ వీడియోలు తీయడము, సెల్ఫీలు తీయడంలో బిజీ ఉన్నారు. మీరు ఆ సీన్ నుంచి పక్కన జరిగిపోవాలి. ఎందుకంటే మీరు అక్కడ వెళ్తే, మీరు దాని మీద నడుచుకుంటూ పోతే అక్కడ ఇన్వెస్టిగేటర్స్ కి కావాల్సిన ఎవిడెన్స్ మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారు.
వాళ్ళు ఏదైనా అమోనియం నైట్రేట్ ఉండొచ్చు, ఏదైనా పౌడర్ పక్కన పడి ఉంటే కూడా, లేకుండా నట్స్ అండ్ బోల్ట్స్ షార్ప్నర్స్ ఉంటే సెకండరీ ఎక్స్ప్లోజన్ అది ఇంకా డేంజరస్. ఒకసారి బాంబు పేలిన తర్వాత టెర్రరిస్ట్ ఏం చేస్తారంటే అంత క్రౌడ్ గ్యాదర్ అయినప్పుడు సెకండరీ ఎక్స్ప్లోజన్ సెట్ ఆఫ్ చేస్తారు. అది ఇంకా దారుణం ఉంటుంది, ఇంకా చాలా మంది ఎక్కువ చనిపోతారు దాన్ని. సో మీరు ఏమైనా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ చూస్తే మీరు ఓకే రెస్క్యూ చేయాల్సిన మీకు ఉంటుంది. అక్కడ ఉన్నారు పాప, ఎవరో కార్లో ఉన్నారు లేకుంటే బస్సులో ఉన్నారు, వాళ్ళని బయటికి చేయడం ఎస్ చేయండి, సెక్యూరిటీ ఫోర్సెస్ వచ్చేదాకా లేకుంటే అంబులెన్స్ క్రూ వచ్చేదాకా. దాని తర్వాత మీరు పక్కన జరిగిపోండి, మీ పని కాదు అక్కడ ఉండేది. సెల్ఫీలు తీయాలంటే దూరం వెళ్ళి తీసుకోండి, వీడియోలు తీయాలంటే దూరం వెళ్ళి తీసుకోండి, కానీ అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ ని మీరు అప్రోచ్ చేయకండి. ఎందుకంటే ఫారెన్సిక్ వాల్యూ మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేస్తున్నారు మీరు. అదొకటి మన వాళ్ళు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. వివి రావు గారు, ఫైనల్ గా చెప్పండి, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పోరాటంలో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి, ఎవరి స్థాయిలో వాళ్ళు అసలు ఈ విషయంలో ఏం చేయొచ్చు అంటారు? అందరూ వేకుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ ఫ్లైట్ లో వస్తున్నాను. అదే ఏరియాలో ఒక అతను లాస్ట్ మినిట్ లో చెకింగ్ వచ్చాడు. బ్యాగ్, చిన్న బ్యాగ్, డర్టీ బ్యాగ్ ఉంది. చెప్తున్నాడు ఫార్మసీ చదువుతున్నాను హైదరాబాద్ లో. కానీ వాళ్ళు పోలీసులు అక్కడ సిఐఎస్ఎఫ్ లేదు, పోలీసులు అంత ట్రైన్డ్ కాదు. వాళ్ళు బ్యాగ్ ఓపెన్ చేయగానే 6 ఎలకలు బయటకు వచ్చినాయి. ఒక ఎలకలకు వచ్చింది, 6 ఎలకలు బయటకు వచ్చినాయి. అంటే ఏంటంటే బేసికలీ ఆ వ్యక్తి ఫోటోలు ఇప్పుడు చూస్తున్న కొన్ని ఫొటోస్ తోటి మ్యాచ్ అవుతుంది. దాదాపు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు బహుశా ట్రై చేస్తున్నారు, ఒకవేళ రియాక్షన్ ఎలా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు చాలా అవుతూ ఉంటాయి. అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా అనుమానాలు కొన్ని వస్తూ ఉంటాయి. అంటే మనుషులది ఇదంటే ఇది అటువంటి అన్ని క్షుణ్ణంగా గమనిస్తా, ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇది ప్రజలు చేయాల్సిన అవసరం. అలాగే మన పక్కన ఎవరు, మన పక్క అపార్ట్మెంట్ లో గానీ ఎవరేం చేస్తున్నారో చూసుకుంటా ఉండాలి. వెహికల్స్ ఇవన్నీ అమ్మేటప్పుడు, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మేసేటప్పుడు, అంటే వెహికల్స్ అమ్మేసేటప్పుడు ఎవరు కొంటున్నారు, రేట్ ఎక్కువ ఇస్తున్నారని కాదు, కరెక్ట్ మనుషులు కొంటున్నారా లేదా అన్నది చూసుకోవాలి. అలాగే హౌస్ రెంటల్ కి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, ఎంతసేపు ఉంటున్నారు, వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, లేకపోతే ఏదైనా అనుమానం వస్తుందా, అటువంటివి కూడా చూసుకుంటా ఉండాలి, రిపోర్ట్ చేస్తూ ఉండాలి, లేకపోతే వెరిఫికేషన్ చేసుకుంటా ఉండాలి. ఇది చేయాల్సిన సిటిజన్స్ చేయాల్సింది. ఇంకా గవర్నమెంట్ దగ్గర అంటారా, నాకు తెలిసినంత వరకు ఎంహెచ్ఏ దగ్గర ప్రాపర్ మెకానిజం ఉంది. ఇంటెలిజెన్స్ షేరింగ్, లైవ్ షేరింగ్ అవుతుంది, మీటింగ్స్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ రైవలరీ ఒకటి ఇంకా కొంచెం సద్దుమణగాల్సిన అవసరం ఉంది. నేషనల్ ఇంట్రెస్ట్ లో ప్రతిదీ హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎంతో సీరియస్ గా. ఇది నేను చెప్పగలిగేది. చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాసుదేవరావు గారు, సురేష్ గారు, అలాగే వివిరావు గారు ప్రతిదిన చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. సో మొత్తానికి ఈ ఉగ్ర సవాల్ని దాటాలి అంటే అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాలి, అన్ని ఏజెన్సీల మధ్య కూడా కోఆర్డినేషన్ ఉండాలి, అలాగే గ్రౌండ్ లెవెల్ సెక్యూరిటీ పెంచాలి, సీసీటీవీ ఫుటేజ్ని అప్రమత్తం చేయాలి, ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా కూడా అలర్ట్గా ఉండాలని ఇవాళ నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.